ఆయకట్టు భూములకు యాసంగి పంటకు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆయన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి రైతు బంధు రద్దు చేస్తుందన్న వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలకు కమిషన్లు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రేమ్ సాగర్ హెచ్చరించారు. మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ అనేది మీ మండలం నుంచి దండపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి ఇక్కడి నుంచి మొదలుపెట్టడం నిజంగా సంతోషంగా ఉన్నది. చాలా ఏదో కన్న ఊరు కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు నాగరాజ్ చెప్పింది, అందుకనే కళ్యాణ లక్ష్మితో మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ గారికి కాంగ్రెస్ అయితే బంద్ చేయదని అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తుంది. ఇలా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తుంది. ఇలా యాక్చువల్గా నాకు జ్వరం ఉంటే 2 రోజులు సిక్ ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే టెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు నెల రోజుల నుంచి చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం